మరి ఇక్కడ చూడొచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఎంతలా బాధపడుతున్నారో ఈ దృశ్యాలను కూడా చూసుకోవచ్చు. వీళ్ళంతా కూడా అంటే లోపల ఉన్న తమ కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటికి వస్తారా లేదా అనేది ఇంకా కూడా క్లారిటీ లేకపోవడంతో కూడా అసలు వాళ్ళంతా కూడా ప్రాణాలు అరచేతులు పెట్టుకుని వారి కుటుంబ సభ్యుల కోసం కూడా తీవ్రంగా విలపిస్తున్నారు. ఇక్కడంతా కూడా బయట ఎదురు చూడడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడెప్పుడు బయటికి వస్తారా ప్రాణాలతోని, అసలు లోపల సిచ్యువేషన్ ఎలా ఉంది, ముఖ్యంగా చిన్నారులు లోపల ఎలా ఉన్నారో, ఆ పొగలో ఇద్దరు ప్రాణాలతోనే ఉన్నారా, మంటలో ఎక్కడైనా చిక్కుకొని ఉన్నారా లేదా, సురక్షితంగా ఉన్నారా లేదా అని కూడా వారి కుటుంబ సభ్యులైతే విలిపించడం జరుగుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ సెల్లార్ అంతా కూడా అంటే లోపలికి వెళ్ళడం కోసం కూడా ఇటు తీవ్రంగా ఇటు హైడ్రా ఫోర్స్ కూడా చూడొచ్చు లోపలికి వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తూనే ఉన్నారు. పక్కన ఉన్న సెల్లార్ కి అయితే ఒక హోల్ అయితే చేసి లోపలికి వెళ్లే దిశగా కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. దాంతో పాటు లోపల మంటలు ఆర్పే ప్రయత్నం అయితే కూడా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా లోపల ఫర్నిచర్ అంతా కూడా ఎక్కువగా ఉండడంతో కూడా మంటలు అయితే ఇప్పుడు ఆగే సిచ్యువేషన్ అయితే కనిపించడం లేదు. దాంతో పాటు దట్టమైన పొగ అలుముకోవడంతో ఎక్కడ ఏముంది లోపలంతా చీకటి, మంట, పొగ, తీవ్రమైన వేడి కూడా ఉండడంతో కూడా లోపలికి వెళ్ళడానికి కూడా కాస్త ఆలస్యం కూడా జరుగుతూనే ఉంది. అంటే ఇప్పటికీ ఇటు రెస్క్యూ సిబ్బంది అయితే ప్రయత్నిస్తూనే ఉన్నారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 20 గంటలకు పైగా అవుతుంది. అయినప్పటికీ కూడా ఇంతవరకు లోపల ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై కూడా ఇంతవరకు అయితే అధికారికంగా కూడా ఎటువంటి విషయం అయితే ఇంకా బయటికి రాలేదు. మనం ఇక్కడ చూడొచ్చు. అయితే దాంతోపాటు చూసుకున్నట్లయితే కూడా జేఎన్టీయూకి సంబంధించిన అంటే జేఎన్టీయూ ఇంజనీరింగ్ సిబ్బంది కూడా ఇక్కడికైతే రానున్నారు. వీళ్ళంతా కూడా లోపలికి వెళ్ళి అంటే ఈ బిల్డింగ్ అంతా కూడా నిన్నటి నుంచి కంటిన్యూస్ గా మంటల్లో ఉంది కాబట్టి పొగ అలుముకుంది కాబట్టి అసలు బిల్డింగ్ ఏ సిచ్యువేషన్ లో ఉంది అనే దానిపై అయితే వాళ్ళు ఇప్పుడు వచ్చి చూడనున్నారు. బిల్డింగ్ అసలు ఈ మంటల చిక్కుకుంది కాబట్టి దాని దృఢత్వం పైన వీళ్ళైతే వచ్చి చూసి ఎలా ఉంది అనే దానిపై కూడా క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు కుటుంబ సభ్యులంతా కూడా తీవ్రంగా విలపిస్తున్నారు వారి కుటుంబ సభ్యుల కోసము. లోపల చూసుకున్నట్లయితే వీళ్ళంతా కూడా వాచ్మెన్ కుటుంబము అలాగే మంటల్లో చిక్కుకున్న వారి కుటుంబం అంతా కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళంతా కూడా నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడే కూర్చొని తమ కుటుంబ సభ్యుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పుడు కూడా అంటే కేవలం నేడు అధికారుల నిర్లక్ష్యం వల్ల చిన్నారుల ప్రాణాలు అలాగే వారిని రక్షించడానికి వెళ్లిన వారి ప్రాణాలు కూడా ఈ రోజు నేడైతే ప్రమాదంలో చిక్కుకోవడం జరిగింది.